కదంబం అనగా కడిమి చెట్టు. ఈ చెట్టు అంటే అమ్మవారికి, శ్రీకృష్ణునికి కూడా చాలా ఇష్టం. ఈ చెట్టు పెద్ద పెద్ద ఆకులతో, శంఖాకారంతో, సువాసనతో కూడిన పూలతో మనోహరంగా ఉంటుంది. ఈ చెట్టు పెరగాలన్నా, వీటిని పెంచాలన్నా కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఇవి ఉన్న చోటుకు బయట ఉన్నవారు, మైల ఉన్నవారు, ఎంగిలి చేతులు, ముఖాలు కడుక్కోకుండా అశుచిగా ఉన్నవారు వెళ్ళరాదు. ఇవి ఉన్న చోట శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే ఈ చెట్లు బాగా పెరుగుతాయి. శ్రీకృష్ణుడు ఈ చెట్టు పైనుండే యమునలోని మడుగులోకి దూకి కాళీయుణ్ణి మర్దించాడు. ఈ చెట్టుపైనే గోపికా వస్త్రాపహరణ చేసిన తరువాత చీరల మూటను పెట్టి ఎక్కి కూర్చున్నాడు. ఈ చెట్టు సంసార దుఃఖాలను తొలగించే చెట్టు. అందుకే అమ్మవారి నివాస స్థానాలలో ఇది ముఖ్యమైనది. అమ్మ నివసించడం వల్లే ఈ చెట్టు అంత గొప్పదయింది. అమ్మవారి నివాస స్థానమైన చింతామణి గృహం చుట్టూ ఇంత కడిమి చెట్లతో ఉంటుంది. ఈ చెట్లు 2 యోజనాలు అంటే 16 మైళ్ళ ఎత్తున్న కదంబ వృక్షాలున్నాయని శ్రీమద్ దేవి భాగవతం చెబుతోంది. ఇక్కడి చీకటి, వెలుతురు మొదలైనవేవీ ఉండవు. అనగా పాంచభౌతిక లక్షణాలు లేని చోటు అని అంతరార్థం. మన శరీరం భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమయ్యింది. అందుకని దీనిని పాంచభౌతికం అంటారు. ఈ శరీరాన్ని నిత్యం భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలతో సాధన చేయడం ద్వారా కదంబ వృక్షంగా మార్చవచ్చు. అనగా ఇంద్రియాల వాంఛలు ఉండవని స్థితికి తీసుకుని వెళ్ళడం. అప్పుడీ శరీరమే కదంబవనం. అమ్మవారు ఇందులో కొలువై ఉంటుంది. అప్పుడింకా ఈతి బాధలు శరీరాన్ని చేరవు. దానికి సాధకుడు నిత్యం ఈ మంత్రాన్ని యథాశక్తి జపించాలి. ఏదో ఒక దుఃఖం లేని మానవుడు కలియుగంలో ఉండడు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. దుఃఖ నివారణకు ప్రతి ఆదివారం దర్భాసనంపై కూర్చొని ఈ మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే చాలు. దుఃఖాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. భార్యాభర్తల తగాదాలు పెరిగిపోయి విడిపోవడానికి సిద్ధమయ్యే స్థితి దాపరించినప్పుడు ఈ మంత్రాన్ని 27 రోజులు రోజూ 1000 సార్లు జపిస్తే ఐకమత్యంగా ఉంటారు. నిత్యం ఆనందం పొందడానికి ఈ మంత్రం 11 సార్లు జపించాలి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కదంబన వాసిన్యై నమః. ఓం కదంబన వాసిన్యై నమః. మంత్రం మరొకసారి. ఓం కదంబన వాసిన్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.